దొంగతనం చేయాలంటే ఏం కావాలి? తుపాకీ కావాలి, లేదా ఒక కత్తి కావాలి, కనీసం ముఖానికి ఒక మాస్క్ అయినా ఉండాలి. కానీ దేశంలోనే అత్యంత భద్రంగా ఉండే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈలో ఒక దొంగతనం జరిగింది. అక్కడ గన్ లేదు, బాంబు లేదు, కేవలం ఒక వైర్, కేబుల్ని అటు ఇటు మార్చి కొన్ని వేల కోట్లు కొల్లగొట్టారు. ఇది హర్షద్ మెహతా లాగా పేపర్లు మార్చిన స్కామ్ కాదు, ఇది హైటెక్ స్కామ్. కంటి రెప్ప వేసేలోపు కాదు, అంతకన్నా తక్కువ టైంలో జరిగిపోయే మ్యాజిక్. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే 50 లక్షల కోట్ల మార్కెట్ని కంట్రోల్ చేసే ఎన్ఎస్ఈ సీఈఓ తన డెసిషన్స్ అన్నిటిని హిమాలయాల్లో ఉండే ఎవరో ఒక తెలియని యోగికి మెయిల్ చేసి కనుక్కునేవారు. అసలు ఆ యోగి ఎవరు? ఆ కేబుల్ వెనుకున్న రహస్యం ఏంటి? ఇది భారతదేశపు మొట్టమొదటి ఆల్గరిథం స్కామ్. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ ఆర్వి. మీకు ఈ స్కామ్ అర్థం కావాలంటే ముందు మీకు కోలొకేషన్ అంటే ఏంటో తెలియాలి. మీరు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, స్క్రీన్కి దగ్గరగా కూర్చున్న వాడికి బొమ్మ ముందే కనిపిస్తుంది, వెనుక ఉన్నవాడికి కనిపిస్తుందా? మనం నార్మల్గా ఏమనుకుంటాం, సేమ్ టైంలో కనిపిస్తుంది అనుకుంటాం. టెక్నికల్గా అయితే వెలుతురు వేగం వల్ల ముందున్న వాడికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ముందు కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో కూడా ఇదే రూల్. మామూలుగా బ్రోకర్లు తమ ఆఫీసులో కూర్చొని ట్రేడింగ్ చేస్తారు. ఎన్ఎస్ఈ సర్వర్ నుంచి డేటా వాళ్ళ కంప్యూటర్కి రావడానికి కొంత టైం పడుతుంది, దీన్నే లేటెన్సీ అంటారు. కానీ ఎన్ఎస్ఈ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు, మా బిల్డింగ్లోనే మా సర్వర్స్ పక్కనే మీకు చోటిస్తాం, మీ కంప్యూటర్లు ఇక్కడనే పెట్టుకోండి, అప్పుడు డేటా అందరికన్నా ముందు మీకే వస్తుంది. దీన్నే కోలొకేషన్ అంటారు. దీనికోసం బ్రోకర్లు కోట్లలో రెంట్ కడతారు. ఇంతవరకు లీగల్గానే ఉంది. మరి స్కామ్ ఎక్కడ జరిగింది? స్కామ్ చేసింది ఓపీజీ సెక్యూరిటీస్ అనే ఒక కంపెనీ, దాని ఓనరే సంజయ్ గుప్తా. వీళ్ళు ఎన్ఎస్సీ అధికారులతో కుమ్మక్కయ్యారు. ప్రతిరోజు ఉదయం మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అందరికన్నా ముందు లాగిన్ అయ్యే ఛాన్స్ వీళ్ళకి ఇచ్చేవారు. అంతేకాదు, సర్వర్ రూమ్లో డేటా వచ్చే బ్యాకప్ సర్వర్కి వీళ్ళ కేబుల్స్ కనెక్ట్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? సాధారణంగా బ్రోకర్కి షేర్ రేట్ 100 రూపాయల నుంచి 101 రూపాయలు అయ్యిందని తెలియడానికి ఒక సెకండ్ పడుతుంది అనుకుందాం. కానీ ఓపీజీ వాళ్ళకి సర్వర్ యాక్సెస్ వల్ల 0.1 సెకండ్లోనే తెలిసిపోతుంది. అంటే మిగతా ప్రపంచానికి రేట్ పెరిగిందని తెలిసేలోపు వీళ్ళు ఆ షేర్ని కొనేసి ఉంటారు. దీన్నే టిక్ బై టిక్ డేటా అంటారు. ఈ అడ్వాంటేజ్ ఎంత అంటే కంటికి కనిపించినంత. కానీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లో ఆ చిన్న గ్యాప్ చాలు కొన్ని వేల కోట్లు సంపాదించడానికి. ఒక రేస్లో మిగతా వాళ్ళు షూలేస్ కట్టుకున్నప్పుడు వీళ్ళు అప్పుడే పరుగు మొదలుపెట్టినట్టు అన్నమాట. సంవత్సరాల తరబడి ఈ దొంగతనం సాగింది, ఎవరికి అనుమానం రాలేదు. ఇక్కడే కథ ఒక విచిత్రమైన మలుపు తిరిగింది. 2015లో ఒక విజిల్ బ్లోయర్ సెబీకి లెటర్ రాశాడు. విచారణ మొదలైంది. అప్పుడు ఎన్ఎస్ఈ ఎండీగా సీఈఓగా ఉన్న చిత్ర రామకృష్ణ గారి కంప్యూటర్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. ఆమె దేశ ఆర్థిక వ్యవస్థ సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని ఒక మెయిల్ ఐడికి పంపేవారు. ఆ మెయిల్ ఐడి ఎవరిదని అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఆఫీసర్లు షాక్ అయ్యారు. ఆయన హిమాలయాల్లో ఉండే ఒక సిద్ధ పురుషుడు, ఆయనకు రూపం లేదు, ఆయన తన ఇష్టానుసారం ఎక్కడైనా ప్రత్యక్షం అవ్వగలరు అని చెప్పింది. ఆ యోగి చెప్పినట్టే ఆమె నడుచుకునేది. ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి, ఎవరికి జీతం పెంచాలి, బోర్డు మీటింగ్ ఎజెండా ఏంటి అన్నీ ఈ మెయిల్లో డిస్కస్ చేసేవారు. ఆనంద్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి అనుభవం లేకపోయినా కోట్ల జీతం ఇచ్చి ఉన్నత పదవిలో కూర్చోబెట్టింది కూడా ఆ యోగి ఆజ్ఞ మేరకే. సిబిఐ ఎంటర్ అయింది. అసలు ఆ బాబాయ్ ఎవరు? నిజంగానే హిమాలయాల్లో ఉన్నారా? టెక్నాలజీ వాడి ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఆ మెయిల్ ఐడి యాక్సెస్ చేసింది ఆనంద్ సుబ్రహ్మణ్యం కొందరు, కాదు వేరే మాస్టర్ మైండ్ ఉందని కొందరు అంటారు. కానీ పాయింట్ అది కాదు. దేశ స్టాక్ మార్కెట్ని నడిపి కుర్చీలో కూర్చున్న ఒక అత్యున్నత అధికారి ఎవరో ముఖం తెలియని వ్యక్తికి డేటా లీక్ చేయడం ఎంత ప్రమాదం? ఆ డేటా మన శత్రు దేశాలకు వెళ్ళుంటే పరిస్థితి ఏంటి? చివరికి ఏం జరిగింది? చిత్ర రామకృష్ణన్, ఆనంద్ సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేశారు. ఓపీజీ సెక్యూరిటీస్ మీద ఆంక్షలు విధించారు. సెబీ కోట్లలో ఫైన్ వేసింది. కానీ సామాన్య ఇన్వెస్టర్ నష్టపోయింది తిరిగి వస్తుందా? రాదు. ఈ స్కామ్ మనకు ఒక కొత్త భయాన్ని పరిచయం చేసింది. హర్షద్ మెహతా కాలంలో మనుషులు మోసం చేసేవారు, ఇప్పుడు ఆల్గరిథమ్స్ మోసం చేస్తున్నాయి. మెషిన్లను నమ్మొచ్చు, కానీ ఆ మెషిన్ వెనుక ఉన్న మనిషిని నమ్మలేం. సర్వర్ రూమ్లో ఒక చిన్న వైర్ని అటు ఇటు మార్చి మన తలరాతను మార్చేయచ్చని నిరూపించిన స్కామ్ ఇది. హిమాలయన్ యోగి ఉన్నాడో లేడో తెలియదు, కానీ మన డబ్బుకు మాత్రం రక్షణ లేదని అర్థమైంది.